ఇవాళ నేను నా పేరు రామకృష్ణ నల్లలా అండి. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ. ఇవాళ ఇవాళ నేను ఇవాళ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తండోపతండాలుగా జాయినింగ్ వచ్చారు. పంతంకొత్తూరు కానీ, ఉత్తర జగన్నాథపురం కానీ, లేకపోతే ఇంకో గ్రామం కానీ 2 మండలాల నుంచి ఇవాళ జాయినింగ్స్. ఇంకా స్టార్టింగ్ ఇది. ఇంకా జాయినింగ్స్ చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అసలు ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి గురించి ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. ఇక ఉదయ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా నెగ్గి తీరుతారు. కాకపోతే ఇంకా 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 20 రోజుల ఎలక్షన్ ఉంది. 20 రోజుల ఎలక్షన్ లోపు ఖచ్చితంగా ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ ఎంపీగా విజయ పతాకం ఎగరవేస్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో కాకినాడ ఎంపీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈ బీచ్ సమస్యలు కానీ, ఐటీడీఏ సప్లైన్ ఏరియా సమస్యలు కానీ, లేకపోతే లోకల్ గా ఉండే మైనింగ్ సమస్యలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు కానీ ప్రతిదీ కూడా పార్లమెంట్ లో తన వాడిని వినిపించే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తో ఖచ్చితంగా ఆయన తేవడం జరుగుతుంది. దాన్ని సంబంధించే ఇవాళ వీళ్ళందరూ కూడా ఇవాళ రండి. ఇలా గంగాధర్ గారు ఈయన జీలకర్ర గంగాధర్ గారు ఉత్తర జగన్నాథపురం, ఇంకా గొర్రెల నాగేశ్వర గారు పంతంకొత్తూరు, వీళ్ళ వెనకాల ఒక 100 మంది, వీళ్ళ వెనకాల కొన్ని వందలాది మంది జాయిన్ అయ్యారు. ఇవాళ ఇంకా వందలాది మంది, వేలాది మంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చెప్తున్నాను, నా పేరు రామకృష్ణ నల్లలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ. తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి యొక్క గెలుపు ఆపడం ఎవరి తరం కాదు కానేరదు. అందరి ఓటు కూడా గాజు గ్లాసు గుర్తు మీద పడుతుంది. ఇంకో విషయం తెలియదు ఏంటంటే, ఇవాళ కూటమి ఓట్లు మాత్రమే కాకుండా వైసీపీ ఓట్లు కూడా ఎంపీ ఓటు మాకే పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మా నియోజకవర్గం కానీ, మా పక్క నియోజకవర్గం కానీ అసలు మాకు వచ్చేటువంటి మెజారిటీ ఊహాతీతం. కాబట్టి రాబోయే రోజుల్లో తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని మనం ఎంపీగా చూడబోతున్నాం. ఈ యొక్క ఎందువల్ల ఎలా మాట్లాడుతానంటే, ఆయన 64,000 మంది జనానికి స్వయం ఉపాధి కల్పించే దిశగా ఆయన ఆలోచించేశాడు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఒక 100 అవార్డులు వచ్చి ఉంటాయండి ఆయన. పవన్ కళ్యాణ్ ఉదయ శ్రీనివాస్ గారికి ఒక 100 అవార్డులు వచ్చి ఉంటాయి. 100 అవార్డులే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఒక చిన్న మామూలుగా ఇంట్లో ఒక భర్త చచ్చిపోయిన ఆవిడ, ఒక చిన్న ఉమెన్ ఉంటే అక్కడ ఏదో ఒక షాప్ పెట్టుకుని, ఒక టీ టైం అని పెట్టుకుని, ఏదో టీ కొట్టు దగ్గర మాట్లాడుకున్నట్టుగా అక్కడ వాళ్ళందరూ కూడా ఒక స్వయం ఉపాధి పొందేలాగా. మీకు ఎప్పుడైనా కానీ ఒక సూత్రం ఉంది, చేప పిల్ల పట్టి ఇస్తే చేస్తే బాగుపడడురా, పట్టి నేర్పుతుడు వాడు బాగుపడతాడండి. అంటే మీరు చేపలు పట్టిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడు సోమరై కూర్చుంటాడు. అంటే వీళ్ళు ఊరికినే మామూలుగా బట్టలు నొక్కడు ఇలాంటివన్నీ. పట్టించడం నేర్పించు, వాడు బాగుపడతాడు. అలాంటిది తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఆల్రెడీ 64,000 మంది ఉద్యోగస్తులకి చేప పిల్లలు ఎలా పట్టాలో, ఎలా బతకాలో స్వయం ఉపాధిని ఖచ్చితంగా క్లియర్ గా చేసి చూపించారు. ఇంకా ఆయన ఎంపీ అయితే ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత అంతా కూడా స్వయం ఉపాధితో తన కాళ్ళ మీద నిలబడగలదు. అంతేకాదు, ఈ యొక్క డ్రగ్స్ సమస్యలు కానీ, ఇంకో సమస్యలు కానీ అత్యంత నిజాయితీతో యువకుడు, యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు. ఆయన ఖచ్చితంగా ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా రూపుమాపుతాడు అనేటువంటిది బలంగా నమ్మడానికి ఉదాహరణే ఇవాళ టీ టైంలో ఉండేటువంటి 64,000 మంది సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ, అండ్ ది సేమ్ టైం ఇన్ని అవార్డులు కానీ దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు దాకా ప్రజల్లో తెలియలేదా విషయం. ఇప్పుడు అందరూ ప్రజల్లోనికి తెలిసి ఇవాళ మా గంగాధర్ గారు కానీ, అక్కడ లేకపోతే మీ మణిబాబు గారు కానీ, ఇక్కడ గొర్రెల నాగేశ్వరరావు గారు, ఈయన పంతంకొత్తూరు, ఈయన శంకవరం మండలం, ఈయన ఉత్తర జగన్నాథపురం, ప్రతిపాడు మండలం, ప్రతిపాడు నియోజకవర్గం 4 మండలాల్లో 2 మండలాల నుంచి ఇంకా జాయినింగ్ తండోపతండాలుగా వస్తుంటే మేము ఎప్పుడు డేట్లు ఇవ్వాలో తెలియదు. ఒక పక్కన ఎలక్షన్ వచ్చేస్తుంది, ఒక పక్కన ఎలక్షన్ చేయబోతుంది, ఒక పక్కన జాయినింగ్స్ హరిబరిగా ఉన్నాం. కాబట్టి కాకినాడ ఎంపీ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. ఎందువల్లంటే మీరు అందరూ కూడా ఉదయ శ్రీనివాస్ గారిని చూపించేటువంటి ప్రేమ కారణం పవన్ కళ్యాణ్ గారు జనసేనాని ఇక్కడ పిఠాపురాన్ని పోటీ చేయడం, కాకినాడ ఎంపీ కాన్స్టిట్యూన్సీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు కూడా ప్రజలందరికీ కూడా నచ్చి మెచ్చి ఇవాళ జరిగేటువంటి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా భయంకరంగా జరుగుతాయి. జనసేన జెండా రెపరెపలాడడం అనేటువంటిది తథ్యం రాబోయే రోజుల్లో చూస్తాం. వంగగీత గారు కూడా పోటీ చేస్తున్నారు. చాలా వరకు 170 ఆవిడ చాలా వరకు తిరుగుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జగన్ గారు వెరీ సింపుల్ సార్. వంగగీత గారు లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేశారు. ఆవిడ నిజంగా మనసుతో సమాధానం చెప్పు, నేనే విమర్శించట్లేదు. మేడం గారు అంటే గౌరవం, ఓకే, మేమే ఒప్పుకుంటాం. ఎంపీ కాన్స్టిట్యున్సీగా ఉన్నప్పుడు మాది ప్రతిపాడు నియోజకవర్గం. ఇలా కొంతంకొత్తూరు రోడ్లు ఎలా ఉన్నాయో అడగండి. వీళ్ళకి ఉండేటువంటి ఉత్తర జగన్నాథపురం రోడ్లు ఎలా ఉన్నాయో అడగండి. శంకవరం మండలం రోడ్లు ఎలా ఉన్నాయో అడగండి. సప్లాన్ ఏరియాలో ఉండేటువంటి రోడ్లు ఎలా ఉన్నాయో అడగండి. అక్కడ ఉండేటువంటి కనీసం
రోడ్డు మార్గం లేని గ్రామాలు కూడా ఉన్నాయి. ఆమెకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఏంటి ఎంపీ చేశారు, జడ్పీ చైర్పర్సన్ చేశారు, అన్ని చేశారు. మరి ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఉండే ఈ జగనన్న పరిపాలనలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ మీకు 24 ప్రత్యేక హోదా లేకపోతే పోలో పెద్ద ఎత్తు చిన్న సమస్యలు. ఒక సామాన్యుడు ఏమండి ఒక నిండు చోళాలు ఒక ఆటో మీద వెళ్ళాలంటే రోడ్డు బాగుండాలి. అక్కడి నుంచి కాకినాడ జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే దాదాపు 60 కిలోమీటర్ల రోడ్లో 35 కిలోమీటర్లు కనీసం కూర్చున్నటువంటి వ్యక్తి నిరంతరం ఇలాగా ఇంత పెద్ద లోతుల్లో పడితే అక్కడ బిడ్డ పరిస్థితి ఏంటి? అటు నుంచి నిండు చోళాలు ఆపరేషన్ చేయించుకుని కుట్లతో వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా గీత గారు అడ్రస్ చేశారా? ఆ రోజు ఎంపీ కాన్స్టిట్యున్సీకి చేయలేనటువంటి గీతా మేడం గారు ఇవాళ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి చేస్తానంటే పిఠాపురం ప్రజలు నమ్ముతారా? నమ్మడానికి సిద్ధంగా ఉంటారా అండి? అయినా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు వంగా గీత గారు అనేటువంటి ఒక పార్టీ మెంబర్, వైసీపీ పార్టీ మెంబర్ మేడం గారు, అవునండి. కానీ మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు, కూటమిలో అందరినీ కలిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి ఇష్టం. ఇటు చంద్రబాబు మామూలుగా ఒకరు ఉంటేనే ఆయన బీభత్సంగా సాధించాడు. అలాంటిది మా సారు విజను, స్పీడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అనుభవం, అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు ఇన్ని కలిపి ఇవాళ ఇక్కడ ఉండేటువంటి పైగా మా వర్మ గారు నా గెలుపు పవన్ కళ్యాణ్ గారు గెలుపు అంటే టీడీపీ నుంచి ఆయన మా అందరికంటే ఎక్కువ తొలిస్తున్నాడు వర్మ గారు. ఇంకా బీజేపీ రాజు గారు ఉన్నారు, ఆయన ఎక్కడ చూసినా ఆయన కనబడతారు మా జన సైనికుల కంటే కూడా. కూటమిలో మా రెండు పార్టీలు అంతలా పనిచేసేస్తండి, ఇలాంటి జన సైనికులు ఎలా పనిచేస్తారో చూడండి. ప్రజలందరినీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు, వాళ్ళకుండే వెల్ విషర్స్ ఈ ఓటింగ్ ఎక్కడ సరిపోదు. ఇంకా మెజారిటీ గురించి మాట్లాడితే ఎందువల్ల నేను ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నానంటే ఏ ఒక్క అభ్యర్థిని కూడా అగౌరవించడం మా పార్టీ మాకు నేర్పించలేదు. మా పార్టీ సిద్ధాంతాలు కానీ నిర్ణయాలు కానీ మాకు నేర్పించిన సంస్కారం ఏంటంటే మనల్ని మనం ప్రజల్లో చైతన్యం చేద్దాం. మాకు కావాల్సింది ప్రజల్లో చైతన్యం చేయడం అండి, వ్యక్తిగత విమర్శలు కాదు. దత్తపుత్రుడు, ఇంతమంది పెళ్ళాలు ఇలాంటివి మాకు అలవాట్లేదు. మేము కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడతాం. మా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద మాట్లాడతారు, మేము ప్రజా సమస్యల మీద మాట్లాడతాం. అందరం కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడతాం, ప్రజా సమస్యల పరిష్కారానికే కృషి చేస్తాం. ప్రజా సమస్యల యొక్క ఆలోచనే మా విధానం. ప్రజా సమస్యలు లేనప్పుడు మా జనసేన పార్టీ అవసరం లేదు, మేము ఉన్నాం కూడా. ప్రజా సమస్యలు లేకుండా చేసేటువంటి మేము ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.